కోహ్లీ అన్నో ఈ మ్యాచ్ లో ఎన్ని వికెట్లు కావాలో అడుగు తీసి పడేస్తా. ఐపీఎల్ ఆక్షన్ లో తీసుకున్న తర్వాత నాకు 10 కోట్ల బొక్క అని అందరూ ట్రోల్ చేశారు. ఇప్పుడు అలా ట్రోల్ చేసిన ప్రతి వారికి బొక్కలు ఎదిగినట్లు వికెట్లు తీస్తా. కమాన్ జోసెఫ్ కమాన్, నువ్వైతే ఆర్సీబీ ఓడి అని నిరూపించుకుంటివి. ఇప్పుడు నీలో ప్రవహిస్తా ఉండేది ఎర్ర రక్తం కాదు, నల్ల రక్తం అనుకో. మన సిరాజ్ గారు ఎట్లా పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు, నువ్వైతే పక్క వానికి కొంచెం సపోర్ట్ ఇచ్చినావంటే మ్యాచ్ మందే. ఏంది మ్యాచ్ మీది, ఎక్కడ ఆడుతున్నారో మర్చిపోయారా ఏంది? చెక్ పాక్ అంటే చిన్న ఎడ్డ. లాస్ట్ ఇయర్ మిమ్మల్ని అంత ఈజీగా చెక్ పాక్ లో పిసికినాం. ఈసారి కూడా ఫస్ట్ మ్యాచ్ అదే గుర్తు చేస్తాం, ఏం బాధపడకండి. నిన్నటి వరకు మా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ 50% మాత్రమే, ఇప్పుడైతే 100% అయింది. ఎందుకో తెలిసినా కెప్టెన్. ఇప్పుడైతే కెప్టెన్ నువ్వు కాదు కాబట్టి మాకైతే ఇంకా ఈజీ అవుతుంది. సరే అదంతా ఓకే కానీ ధోని బాయ్, నీ కెప్టెన్సీని నువ్వు రుతురాజ్కి ఎందుకు ఇచ్చావో మాకైతే అర్థం కాలేదు. ఎందుకో చెప్తావా? సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే. కెప్టెన్ గా మాత్రమే రుతురాజ్ ఉంటాడు, కానీ కెప్టెన్సీ చేసేదంతా ఇక్కడ తలానే. ఎలాగో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతోనే వేశారు కదా, ఎలాగో 2 పాయింట్లు అయితే ఫ్రీగా వస్తుంది. ధోని బాయ్, ఫ్రీగా వచ్చేకి పెండ్లో వేసే భోజనాలు కాదు, 2 పాయింట్లు. ఒక 2 పాయింట్ల విలువ మీకేం తెలుస్తుంది? మా ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే బాగా తెలుసు. నేను మా ఓపెనర్ విరాట్ కోహ్లీ అనుకుంటే ఏదైనా సాధిస్తాం. కావాలంటే ఇద్దరు కలిసే మ్యాచ్ గెలిపించేస్తాం. ఇలాంటి ఓపెనర్స్ ని అవుట్ చేసేకి మా టీంలో శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ లాంటి పవర్ ప్లే స్పెషలిస్టులు ఉన్నారు. ఈజీగా వికెట్ ఎత్తేస్తారు. ఏంది, మాలాంటి స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్ ని ఆ శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ అవుట్ చేస్తారా? కావాలంటే చూసుకోండి, ఈ మ్యాచ్ లో పక్కా నేనా లేదంటే ఫాఫా పక్కా సెంచరీ చేస్తాం. అమ్మయ్య, మొత్తానికి కాన్వేక్ అయితే ఇంజూరీ అయిపోయింది తప్ప ఈ సీజన్ మొత్తము నేనే ఓపెనరు. ఫస్ట్ మ్యాచ్ ఎలాగో ఆర్సీబీతో వేసినారు కాబట్టి మన లక్ అయితే బాగుంది. ఈ మ్యాచ్లో ఎలాగోలాగో ఒక హాఫ్ సెంచరీనో టార్గెట్ వేయాల్సిందే. ఆ హాఫ్ సెంచరీలు ఏం సరిపోతుంది? కావాలంటే డబుల్ సెంచరీని కొట్టుకో. డబుల్ సెంచరీ. ఎవరితో వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇంకా ఈ మియాబాయ్ గురించి తెలియదేమో, చూస్తావులే ఈ మ్యాచ్లో. ఏంది సిరాజ్ బ్రో, మా ప్లేయర్ని బెదిరిస్తున్నావు? ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద సిఎస్కే. నువ్వు ఇంకొకసారి మా ప్లేయర్స్ ఎవరైనా బెదిరించినావు అంటే నేను డైరెక్ట్గా పోయి ధోనికి చెప్పేస్తా. హలో రుతురాజ్ తమ్ముడు, ఇంకొకసారి కెప్టెన్ అని చెప్పుకోకు. నువ్వైతే కేవలం టాస్ వేసేకి మాత్రమే కెప్టెన్. అసలైన కెప్టెన్ అందరికీ తెలుసులే. లాస్ట్ ఐపీఎల్లో లాస్ట్ బాల్కి 4 కొట్టి మా చెన్నైకి కప్ అందించిన. ఎక్కడ వదిలిపెట్టానో అక్కడి నుంచి నేను మొదలు పెడతా. స్టార్స్ అంతా సిఎస్కేనే గెలుస్తుందని చెప్తా ఉంది, కానీ అసలైన విన్నర్స్ మేమే. మ్యాచ్ అయిపోయినాక చూసుకుందాం ఎవరు గెలుస్తారనేది. చూద్దాం. చెక్ పాక్లో ఎగిరేది ఎప్పుడు సిఎస్కే జెండానే. ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎవరిది ఎక్కువ కామెంట్లు ఉందో.